ఎడముఖం పెడముఖం అన్నట్లుగా ఉన్న ఆ ఇద్దరు ఎంపీల మధ్య సయోధ్య మీటింగ్ను లీడ్ చేసింది అభయ్ పాటిల్. కేంద్ర నాయకత్వం డైరెక్షన్ అదంతా సరే, మధ్యలో రాజ్యసభ మెంబర్ లక్ష్మణ్ ఎందుకు? అభయ్ సయోధ్య, లక్ష్మణ్ సారథ్యం. ఇక్కడ స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎక్కడ? ఇలా ఈటెల బండి కలయిక తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు తెరలేపింది. ఆ ఇద్దరిని కలిపింది ఎవరు? మీటింగ్లో కొందరే ఎందుకున్నారు? ఆ సమావేశంలో పార్టీలోని ఇతర కీలక నేతలు ఎందుకు లేరు? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. లక్ష్మణ్ సారథ్యం, అభయ్ పాటిల్ సయోధ్య. ఈటెల బండి ఇద్దరి మధ్య ప్యాచప్ చేసిన నేతలు. అభయ్ సయోధ్య మీటింగ్లో స్టేట్ బీజేపీ చీఫ్ ఎక్కడ? రామచంద్రరావు పేరుకే ప్రెసిడెంట్ అని చెప్పినట్లేనా? అధ్యక్షుడు లేకుండా కీలక నేతల మధ్య సయోధ్య భేటీ ఏంటనే చర్చ. స్టేట్ బీజేపీలో, పైగా రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అదే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య. అంతకు మించిన హాట్ టాపిక్ ఈ మీటింగ్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లేకపోవడం. బీజేపీ అంటేనే ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. కమలం పార్టీలో ఏ డెసిషన్ తీసుకున్నా త్రూ ప్రెసిడెంట్ నోట అనౌన్స్ చేయడం ఆ పార్టీ సంప్రదాయం. పార్టీ యాక్టివిటీ అయినా లేక ఇంకే అంశమైనా స్టేట్ బీజేపీ ద్వారానే క్యాడర్కు, ప్రజలకు సందేశం ఇవ్వడం ఆ పార్టీ విధానం. కానీ ఈటెల బండి సంజయ్ మధ్య గ్యాప్ను సెట్ చేసేందుకు ఏర్పాటు చేసిన సయోధ్య మీటింగులో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేకపోవడం బీజేపీలో పెద్ద డిస్కషన్కి దారితీస్తోంది. ఒకే పార్టీలో ఉన్న ఈటెల బండి కోల్డ్ వార్, ఇండైరెక్ట్ డైలాగ్ వార్, ఓపెన్ సీక్రెట్. బహిరంగ వేదికలపై పేర్లు ప్రస్తావించకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇద్దరు నేతల మధ్య సయోధ్య అంటే బీజేపీకి అడ్వాంటేజ్గా మారే అంశమే. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈ సయోధ్య మీటింగులో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాలతోనే భేటీ జరిగిందని పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఆ మీటింగులో కీలక నేతలు లేకపోవడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. బండి సంజయ్, ఈటెల రాజేందర్ కలయిక కంటే ఆ మీటింగులో కీలక నేతలు కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ సమావేశంలో పాల్గొన్న నేతల గురించి జరుగుతున్న చర్చ ఒకటైతే, సమావేశంలో ఉండాల్సిన నేతలు లేకపోవడం మరో డిస్కషన్ కి దారితీసింది. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య సయోధ్య సమావేశానికి బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ ఇల్లు వేదికైంది. ఆయన ఇంట్లోనే ఎందుకు సమావేశం అయ్యారని కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సయోధ్య సమావేశం సంజయ్ ఇంట్లోనో లేదా ఈటెల ఇంట్లోనో, లేకపోతే తటస్థ వేదిక కావాలనుకుంటే స్టేట్ బీజేపీ ఆఫీస్లోనో ఏదైనా హోటల్లో నిర్వహించాలి కదా అంటూ చర్చ సాగుతోందట. అలా కాకుండా లక్ష్మణ్ ఇంట్లోనే ఎందుకు సమావేశం జరిగింది? రాష్ట్రం నుంచి లక్ష్మణ్ కంటే సీనియర్ నేతగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఆయనను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదని పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి నేతలున్నా బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ ప్రోటోకాలే ఎక్కువ. అలాంటి రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య జరిగిన సయోధ్య సమావేశానికి ఎందుకు దూరంగా పెట్టారన్న చర్చ జరుగుతుంది. సంజయ్, ఈటెల మధ్య సయోధ్య కుదుర్చాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ను ఆదేశించిన నితిన్ నబీన్ ఆ సమావేశం ఎక్కడ జరగాలో, అందులో ఎవరెవరు ఉండాలో కూడా సూచించారా? లేక ఆ సమావేశంలో ఎవరెవరు ఉండకూడదో కూడా చెప్పారా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిలే సొంతంగా నిర్ణయం తీసుకున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారట స్టేట్ బీజేపీ లీడర్లు. తెలంగాణలో బీజేపీ ముఖ చిత్రాన్ని, రాష్ట్ర రాజకీయాలను మార్చే కలయికగా చెబుతున్న భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేకపోవడం ఏంటన్నది పార్టీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. రామచంద్రరావు అందరినీ సమన్వయం చేసుకోగల నేత, అందరికీ సమదూరంలో ఉండే అధ్యక్షుడు అంటూ ఆయన నియామక సందర్భంగా చెప్పిన అంశాలు ఈ సయోధ్య సమావేశం సందర్భంగా గుర్తుకు రాలేదా అంటూ ఇన్సైడ్ టాక్ నడుస్తోందట.
రామచంద్రరావును డమ్మీగా చూపించే ప్రయత్నం ఏమైనా జరిగిందా అని గుసగుసలాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఈటెల, బండి భవిష్యత్తులో కలిసి పనిచేస్తారా లేదా, ఈ కలయిక పార్టీకి ఎంతవరకు ప్లస్ పాయింట్ అవుతుందన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ సయోధ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు లేరన్నది మాత్రం ఇప్పుడు పార్టీలో మెయిన్ డిస్కషన్ పాయింట్ అవుతోంది.